అదానీ గ్రూప్ అధినేత ఆసియాలోని అత్యంత ధనవంతుల్లో ఒకరైన గౌతమ్ అదానీ సంపద గురించి ఎంత చెప్పినా తక్కువే. కొన్నాళ్ల క్రితం ఒడిదుడుకులు ఎదుర్కొన్న అదానీ మళ్లీ తర్వాత కోలుకున్నాడు. మళ్లీ దేశంలోని అత్యధిక సంపద ఉన్న బిలియనీర్ల జాబితాలో చేరాడు. ఇక తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోట్ల రూపాయల ఆస్తితో ఇండియాలో టాప్ బిలియనీర్ గా గుర్తింపు తెచ్చుకున్న గౌతమ్ అదానీ వార్షిక వేతనం ఎంత ఉంటుందనే విషయంపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. ఇక అదానీ జీతం వివరాలు తెలుసుకున్న జనాలు అదానీ జీతం మరీ ఇంత తక్కువ అని ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే అదానీ జీతం తన సహచర పారిశ్రామికవేత్తలతో పాటు సొంత కంపెనీలో పనిచేసే ఉన్నత స్థాయి ఉద్యోగుల కంటే కూడా తక్కువ ఉందట. మరి ఇంతకు అదానీ జీతం ఎంతంటే గౌతమ్ అదానీ ఏడాదికి 9.26 కోట్లు మాత్రమే వేతనంగా తీసుకుంటున్నారని తెలిసింది. అదానీ గ్రూప్ కు చెందిన 10 కంపెనీలు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయినప్పటికీ ఆయన మాత్రం కేవలం 2 కంపెనీల నుండి మాత్రమే జీతం తీసుకుంటున్నారట. కంపెనీ ప్రమోటర్ గా, చైర్మన్ గా అనేక ఇతర ప్రధాన బాధ్యతలను నిర్వర్తించినందుకు గాను అదానీ ఈ జీతం తీసుకుంటున్నారని తెలుస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో గౌతమ్ అదానీ ఒక కంపెనీ నుంచి శాలరీగా 2.19 కోట్లు తీసుకుంటున్నారు. ఇతర అలవెన్స్లు, ప్రయోజనాల రూపంలో మరో 27 లక్షలు అందుకున్నారు. అంటే మొత్తంగా ఈ కంపెనీ నుంచి అదానీ ఏడాదికి 2.46 కోట్లు తీసుకున్నారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 3% ఎక్కువని తెలుస్తోంది. అలాగే అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ లిమిటెడ్ నుంచి ఆయన మరో 6.8 కోట్లు జీతం పొందుతున్నట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. అలా ఈ 2 కంపెనీల నుంచి అదానీ ఏడాదికి కేవలం 9 కోట్ల రూపాయల వేతనం మాత్రం తీసుకుంటున్నారట. కుటుంబ యాజమాన్యంలో నడుస్తున్న మిగతా పెద్ద సంస్థ అధినేతలతో పోలిస్తే అదానీ తీసుకునే వార్షిక వేతనం తక్కువగా ఉండడం గమనార్హం. ఇక బ్లూంబర్గ్ బిలియనర్స్ ఇండెక్స్ ప్రకారం అదానీ సంపద విలువ $106 బిలియన్ ఉండి 14వ స్థానంలో ఉన్నారు. ఇండియాలో 2వ స్థానంలో ఉన్నారు. అయితే భారతదేశంలోని అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ వార్షిక వేతనం 15 కోట్లుగా ఉండేది. అయితే కరోనా మహమ్మారి తర్వాత నుంచి అంబానీ ఆ జీతం తీసుకోవడం లేదు. ఇక భారతీ ఎంటర్ప్రైజెస్ అధినేత సునీల్ మిత్తల్ 2022-23లో 16.7 కోట్ల వార్షిక వేతనం అందుకున్నారు. అలానే రాజీవ్ బజాజ్ 53.7 కోట్లు, పవన్ ముంజాల్ 80 కోట్లుగా ఉంది. అలాగే L&T చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్, ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ల కన్నా కూడా గౌతమ్ అదానీ వార్షిక వేతనం తక్కువగా ఉండడం గమనార్హం.